హలో గాయ్స్, మన ఛానల్కి స్వాగతం. ఇక్కడ మీరు వినేది సాధారణ కథలు కాదు, నిద్రపోనివ్వని భయంకర కథలు. లైట్స్ ఆఫ్ చేసి హెడ్ ఫోన్స్ పెట్టుకుని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈరోజు కథ అద్దంలో ఉన్నది నేను కాదు. ఆ రాత్రి వర్షం బాగా పడుతోంది. పాత ఇంట్లో నేను ఒక్కడనే ఉన్నాను. అమ్మ నాన్న ఊరికి వెళ్ళిపోయారు కాబట్టి ఇల్లు చాలా నిశ్శబ్దంగా ఉంది. రాత్రి 11:57 లైట్లు ఆఫ్ చేసి మంచం మీద పడుకున్నాను. అప్పుడే హాల్లోంచి చిన్నగా ఎవరో నడిచే శబ్దం వినిపించింది. మొదట పట్టించుకోలేదు, పిల్లై ఉంటుంది అనుకున్నాను. కానీ అదే శబ్దం మళ్లీ వచ్చింది. ఈసారి నెమ్మదిగా నా గది దగ్గరకు వచ్చింది. గుండె బలంగా కొట్టుకుంటోంది. ధైర్యం చేసి తలుపు తెరిచాను. హాల్ ఖాళీగా ఉంది, ఎవరూ లేరు. తిరిగి గదిలోకి వచ్చి తలుపు మూసేశాను. అప్పుడు నా కళ్ళకు పడింది అద్దంలో నా ప్రతిబింబం. కానీ నేను నిలబడి ఉన్నాను. అద్దంలో ఉన్న నేను మాత్రం నెమ్మదిగా నవ్వుతోంది. నా శరీరం గడ్డకట్టిపోయింది. నేను కదలలేదు. కానీ అద్దంలో ఉన్నది తల తిప్పి నన్నే చూస్తోంది. అప్పుడే నా వెనుక నుండి చల్లగా ఒక స్వరం వినిపించింది. ఇంతకాలం నీలోనే ఉన్నాను. లైట్ ఒక్కసారిగా ఆఫ్ అయింది. ఉదయం అయ్యేసరికి ఆ గదిలో ఎవరూ లేరు. కానీ అద్దం మీద ఒకే ఒక్క వాక్యం రాసి ఉంది: ఇప్పుడు నేను బయటకు వచ్చాను.